చూడండి ఆ వెబ్స్ ఉన్నాయి కదా, ఆ వెబ్స్ చేంజ్ చేసుకుంటా మీ కన్వీనియంట్ ప్రకారంగా మీరు సొంతగా మారుస్తూ ట్రై చేయండి. ఒక వీక్ అయిన తర్వాత మీరు మాట్లాడటం మొదలెట్టండి, ఈజీగా మాట్లాడతారు. భయం అయితే మీ చెల్లెలతో మాట్లాడండి, చిన్నపిల్లగా ఫస్ట్ క్లాస్, అది దానికి ఏం తెలియదు. అదే విధంగా అయితే మీ అక్కతో మాట్లాడండి, ఆవిడకి కూడా ఏం తెలియదు. ఆవిడ తెలిసినప్పటికీ కూడా మా తమ్ముడే అనుకుంటుంది. అట్లా మాట్లాడండి. మరి మాట్లాడుతుంటే మిస్టేక్స్ ఉంటాయి కదా, మిస్టేక్స్ మనకు తెలుస్తాయి. ఒకవేళ మీ పెద్దవాడితో మాట్లాడుతుంటే వాడు తెలిస్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారు ఇంట్లో వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి, నాకు భయం అండి, నాకు సిగ్గండి. సిగ్గు అయితే అర్థం ఉంది కదా, అర్థం ముందు నిలబడండి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీకు తెలిసి నేనే మాట్లాడండి. మిస్టేక్స్ ఏదో తెలుస్తాయి, మరలా కరెక్ట్ చేసుకోండి. ఒక ధైర్యం వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి మాట్లాడండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడినా వాళ్ళు ఓకే చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా బాగా తెలుస్తుంటే రెక్టిఫై చేస్తుంటారు. అట్లా మాట్లాడే తప్ప మాట్లాడకుండా మాత్రం ఉండండి. రేపు ఏం జరుగుతుందో ఇది కూడా అంతేనండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పడం, రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పడం. నోబడీ కెన్ సే వాట్ విల్ హ్యాపెన్ టుమారో. రేపు ఏం జరుగుతుందో రేపు అన్నాం కదా, నోబడీ కెన్ సే వాట్ విల్ హ్యాపెన్ టుమారో. ఎస్, పరాజయం పట్టించుకోకు. ఇది ఉందండి, పరాజయం పట్టించుకోకు. నెవర్ అంటే నోబడీ అన్నా నెవర్ అన్నా కాదనే కదా. ఎస్, నెగిటివే కదా. నెవర్ ఆపోజిట్ ఎన్విఆర్. నెవర్ ఆపోజిట్ ఎవర్, ప్రతిదీ, ప్రతిసారి, ప్రతివాడు. నెవర్ ఎవరు వాడు కాదు, ఏది కాదు. ఎస్, పరాజయం పట్టించుకోకు. నెవర్ మైండ్ ఫెయిల్యూర్స్. నెవర్ మైండ్ అంటే మైండే కదా. నెవర్ మైండ్, నీ మైండ్ లోకి ఎక్కించుకోబాకు. ఫెయిల్యూర్స్, FAILURES. నెవర్ మైండ్ ఫెయిల్యూర్స్, నీ మైండ్ లో ఫెయిల్యూర్స్ ఏమి ఎక్కించుకోబాకు. అదే పరాజయం